బ్రేకింగ్ న్యూస్. ఓబులవారిపల్లి పిఎస్ లో 5 గంటలుగా పోసాని విచారణ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ను సైతం పిఎస్ కు రప్పించారు. నాన్ బెయిలబుల్ ఐటీ యాక్ట్లపై కేసు నమోదు కావడంతో న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే కోడూరు జడ్జి నివాసానికి తరలించుకున్నారు పోలీసులు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇప్పటికే పోసాని విచారణ 5 గంటలుగా కొనసాగుతోంది. ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? సినిమాల్లో డైలాగులు చెప్పినంత ఈజీ కాదు పోలీసుల విచారణ అనేది పోసాని కృష్ణమురళికి అర్థమవుతున్న పరిస్థితి. 5 గంటలుగా ఓబులవారిపల్లి పోలీసుల విచారణ అనేది కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసులో ఎలా లీగల్గా ముందుకు వెళ్లాలన్న అంశాలను కూడా విచారణ సందర్భంగా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కడపకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదీర్ ఉన్నెసా కూడా కొద్దిసేపటి క్రితమే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఎఫ్ఐఆర్లో నమోదైన అంశాలతో పాటు విచారణలో ఇటు పోసాని కృష్ణమురళి వెల్లడించిన అంశాలకు సంబంధించినటువంటి మరికొన్ని ఎఫ్ఐఆర్లో కూడా కొన్ని సెక్షన్స్ పెట్టే అవకాశాన్ని కూడా పోలీసులు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే పోసాని కృష్ణమురళి దాదాపు 15 గంటల ప్రయాణం, ఎందుకంటే హైదరాబాద్లో నిన్న రాత్రి 9 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓబులవారి పోలీస్ స్టేషన్కి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చారు. సో 12 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది. సుదీర్ఘంగా 5 గంటలుగా 12 గంటల నుంచి 5 గంటలుగా ఇంకా విచారణ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అంటే కొంత ఇప్పుడు ఆరోగ్య సమస్యల నేపథ్యంలో మొదట వైద్యుడి పర్యవేక్షణలో విచారణ, కొంత మెడికల్ ఎగ్జామినేషన్ అనంతరం కూడా విచారణ చేసిన పోలీసులు మొత్తం విచారణకు సంబంధించినటువంటి పూర్తి విచారణను కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఆధారాలు సేకరించిన పోలీసులు వీడియో ఆధారాలు, ఎందుకంటే సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పోసాని కృష్ణమురళి ఆయా వీడియోలను కూడా పూర్తిగా ప్లే చేసి ఎందుకు ఈ వ్యాఖ్యలు మీరు చేయాల్సి వచ్చింది, మరి ఈ వ్యాఖ్యల వెనుక ఎవరైనా ఉన్నారా, ఎవరి ప్రోద్బలంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు చేశారు, సోషల్ మీడియా వేదికగా కూడా ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేశారంటూ పోలీసులు విచారణలో ప్రశ్నించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పి కొన్ని సమాధానాలు కూడా దాటవేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, 5 గంటలుగా సాగుతున్న విచారణలో అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో పర్యవేక్షణలో పూర్తిగా విచారణ ఇంకా కొనసాగుతుంది. మరో గంట పాటు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్లో దాదాపు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అందులో ఒకటి నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉంది. అయితే సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో దానికి సంబంధించిన ఐటీ యాక్ట్లను కూడా పొందుపరిచే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ విచారణ అనంతరం కూడా దాదాపు మరో గంట సేపటి కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో గంట అనంతరం ఇక్కడ మరోసారి మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం రైల్వే కోడూరు జడ్జి నివాసానికి తీసుకెళ్లి అక్కడ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు విచారణ అనంతరం కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాలతో పాటు రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి సంచలన విషయాలు ఉంటాయనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటివరకు జరిగిన విచారణతో పాటుగా మరికొన్ని సంచలన విషయాలు కూడా పోలీసులు పొందుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలతో విచారణ సాగుతున్న నేపథ్యంలో విచారణలో ఎలాంటి అంశాలను పోసాని కృష్ణమురళి చెప్పారు, సినిమా డైలాగులతో రెచ్చిపోయినటువంటి అంటే ప్రెస్ మీట్లు చెప్పిన సందర్భంలో సినిమా డైలాగుల తరహాలో ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతల విషయంలో వాటి కుటుంబాల వ్యక్తిగత అంశాలను కూడా ఆయన అంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నింటినీ వీడియో ఆధారాలతో పోలీసులు ఆయనను విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విచారణ అనంతరం కూడా రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలక అంశాలను పొందుపరిచిన అనంతరం కూడా రైల్వే కోడూరు జడ్జి నివాసానికి తీసుకెళ్లి ఆయన ప్రొడ్యూస్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ సాగర్, అయితే ఇప్పుడు పోసాని చేసిన వ్యాఖ్యలు ఆయన సోషల్ మీడియా వేదికగా చేశారు, అలాగే మీడియా పాయింట్ వద్ద చేశారు, ఛానల్స్ తరపున చేశారు. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇలాంటి ఆధారాలను బేస్ చేసుకుని అంటే ఒకవేళ అవి తన స్వంత నిర్ణయాలు కాదు, సొంత వ్యాఖ్యలు కాదు, ఎవరో ప్రోద్బలంతో చేశానని చెప్తే వాళ్ళని కూడా ఇప్పుడు పిలిచి విచారించే అవకాశం ఉంటుందా?
ప్రియా, ఖచ్చితంగా అందుకోసమే పోలీసుల విచారణలో ఇప్పటివరకు ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విచారణలో ఇప్పటివరకు ఆయన ఎవరి ప్రోద్బలంతో చేశాడన్న వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. అట్లాంటి ప్రశ్నలకు ఏదైతే మీరు చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు, ఎవరి ప్రోద్బలంతో మీరు ఈ వ్యాఖ్యలు చేశారు, ఉద్దేశపూర్వకంగా మీరు చేశాయా, స్క్రిప్టెడ్గా ఎవరు ఇచ్చిన డైలాగ్స్ను మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. వాటికి మాత్రం పోసాని కృష్ణమురళి ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఒకవేళ అలాంటి సమాధానాలు చెప్తే అందులో మరికొంతమందిని కూడా ఇన్వాల్వ్ చేయాలా, ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పోలీసుల విచారణలో మాత్రం ఎవరి పేర్లు కానీ ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. తాను సొంతంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తనను వ్యక్తిగతంగా విమర్శించిన నేపథ్యంలోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆయనే చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఉద్దేశపూర్వకంగా చేసినారు, మీ వెనుక ఎవరున్నారు, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి స్క్రిప్టెడ్తో ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేశారన్న వాటికి మాత్రం పోసాని కృష్ణమురళి సైలెంట్గా ఉన్నట్లు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నట్లుగా కూడా తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం మేరకు. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని అంశాల విషయంలో మాత్రం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆధ్వర్యంలో లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కూడా రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు పొందుపరచడంతో పాటుగా ఎఫ్ఐఆర్లో కూడా మరికొన్ని సెక్షన్స్, ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా మరికొన్ని సంచలన ఆరోపణలు చేసి కొన్ని వ్యక్తిగత దూషణలతో పాటుగా కొన్ని అంటే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఐటీ యాక్ట్ని కూడా ఇందులో పొందుపరిచే అవకాశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం రిమాండ్ రిపోర్ట్లో ఈ మొత్తం అంశాలను పొందుపరిచిన అనంతరం జడ్జి నివాసానికి తీసుకెళ్లి ఆయనను ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.